బ్రేకింగ్ లో చూస్తున్నాం. హైదరాబాద్ శేర్లింగంపల్లిలోని అల్యూమినియం కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫైబర్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ డంప్ చేసిన ప్రాంతాల్లో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం. వేస్ట్ మెటీరియల్ అంటుకోవడంతో మంటలు భారీగా ఎగిసిపడుతూ ఉన్నాయి. ఆల్విన్ ఫ్యాక్టరీకి దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. మంటలు నార్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తూ ఉన్నారు. మా కరెస్పాండెంట్ రమణ మరింత అదనపు సమాచారం అందిస్తారు ఇదే అంశంపై. రమణ, ఈ ఘటన జరిగి ఎంతసేపు అవుతోంది? ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? బాబు, అంటే ఇది సినిమా సెట్టింగ్ కు సంబంధించి సినిమా షూటింగ్ చాలా ఫేమస్. ఇక్కడే చాలా షూటింగ్ అవుతుంటాయి. చాలా వరకు అంటే సెట్టింగ్ చేసిన తర్వాత ఆ సెట్టింగ్ సంబంధించిన ఏవైతే చిత్రాలు అంటే ఆ వేస్టేజ్ ఉంటుందో అవన్నీ కూడా అక్కడే డంప్ చేస్తున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఆ డంపింగ్ సంబంధించిన ప్లేస్ లోనే చిన్నగా ఇప్పుడు మొదలై ఆ తర్వాత భారీ అగ్ని ప్రమాదంగా చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో స్థానికులు కూడా తీవ్రమైన భయాందోళనకు గురయ్యారు. మొత్తం చుట్టుపక్కల అంతా కూడా కిలోమీటర్ మేర దట్టమైన పొగలు వ్యాపించడంతో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. అయితే వెంటనే ఫైర్ ఇంజన్లు చేరుకొని 3 ఫైర్ ఇంజన్ల సహాయంతో ఈ మంటలను అదుపు చేసే ప్రయత్నం జరుగుతోంది. చాలా రోజులుగా అక్కడ స్థానికులతో ఆరోపిస్తున్నారు. ఇక్కడ ఈ డంపింగ్ చేయడం అనేది నిబంధన విరుద్ధంగా జరుగుతున్నటువంటి ఆరోపణ చేసినప్పటికీ కూడా దాన్ని పట్టించుకోలేదు. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ప్రమాదం జరిగినటువంటి ఒక కామెంట్ అయితే స్థానికులు చేస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా అటు ఫైర్ ఇంజన్లు దాదాపు ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. దాదాపు ప్రస్తుతం అయితే మంటలు అదుపులోకి వచ్చినటువంటి సమాచారం అవుతుంది. మరి కాస్త పూర్తి స్థాయిలో మంటలు అదుపులోకి వస్తాయని చెప్తారు. కానీ ముఖ్యంగా అంత వేస్టేజ్ ఎక్కువ, ఈ వాటిని వాడేటువంటి కూడా పొగకు ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి స్మోక్ అనేది చాలా ఎక్కువగా ఉన్నట్టుగా చెప్తున్నారు. కిలోమీటర్ల మేర ఆ పొగ వల్ల అటు ఆ వైపుగా వెళ్లే వాహనాలు కూడా తీవ్రమైన ఇబ్బంది గురవుతున్నారు. ప్రస్తుతం అయితే 3 ఫైర్ ఇంజన్లు పూర్తి స్థాయిలో ఆ మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ రమణ.